హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ నా చుట్టూ జరిగిన సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని నాకు తెలిసినంత వరకు మీకు షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ జాబ్ మార్కెట్ ఎలా ఉందంటే ఇప్పుడే కాదండి 1 ఇయర్ నుంచి ఇలానే ఉంది. ఇంతకన్నా కొంచెం బెటర్గా ఉండింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఇంకా వరిస్ట్గా ఉంది. లాస్ట్ ఇయర్ కొంచెం కాల్స్ ఫేక్ కాల్స్ అన్నా వచ్చాయి, ఇప్పుడు అది కూడా లేదు. అసలు ఫేక్ కాల్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనం జాబ్ మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు మనము ప్రొఫైల్ని సబ్మిట్ చేస్తూ ఉంటాం కదా, వెండర్స్కి, లింక్డ్ఇన్లో, వెబ్సైట్లో అన్నిట్లో సబ్మిట్ చేస్తూ ఉంటాము. తెలిసిన వాళ్ళకి ద్వారా షేర్ చేయడము అలా చేస్తూ ఉంటాము. అప్పుడు మనకి కాల్స్ వస్తాయి ఎక్కడి నుంచో, మనం సబ్మిట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి, ఎవరో ఒకరి దగ్గర నుంచి కాల్స్ వస్తాయి. కాల్ లిఫ్ట్ చేయగానే వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు గ్రీన్ కార్డు హోల్డరా, సిటిజనా అని అడుగుతారు. గ్రీన్ కార్డు కాదు, సిటిజన్ కాదు, H1 అని చెప్తాము. H1 మేము స్పాన్సర్ చేయట్లేదు అని చెప్పి కట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మనం ఆన్సర్ చెప్పేంత వరకు కూడా వెయిట్ చేయరు. H1 అనగానే కట్ చేసేస్తారు కాలు. మళ్ళీ ఇంకొకరు ఎవరన్నా కాల్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళు అడుగుతారు, సేమ్ క్వశ్చన్ అడుగుతారు. గ్రీన్ కార్డా, H1 లేకపోతే సిటిజనా అని అడుగుతారు. H1 అని చెప్తే H1 అని చెప్తాము. వాళ్ళు కొంచెం వినడానికి ట్రై చేస్తారు. అది రిక్వైర్మెంట్ ఉండకపోని వాళ్ళు వినడానికి ట్రై చేస్తారు. ముందు H1 అని చెప్తాము, మాకేం స్పాన్సర్ అవసరం లేదు, వింటారు. మనం సబ్మిట్ చేస్తాం ప్రొఫైల్. ఓకే, వాళ్ళకి నిజంగానే రిక్వైర్మెంట్ ఉన్నట్లుంది, వాళ్ళు మన డీటెయిల్స్ పంపిమన్నారా అని చెప్పి అనుకుంటాము. మన డీటెయిల్స్ పంపించి అంతా వెయిట్ చేస్తూ ఉంటాము. కాల్స్ వస్తాయి, ఇంటర్వ్యూ పెట్టిస్తారు, ఇంటర్వ్యూ అటెండ్ అవుతాము. మనం నేను వెయిట్ చేస్తూ ఉంటాము. వెయిట్ చేస్తూ ఉంటే తీరా ఎన్ని మంత్స్ అన్నా అవ్వని వాళ్ళు కాల్ చేయరు. ఇంకా చూసి వెయిట్ చేసి ఇంకా వాళ్ళ మీద హోప్స్ వదిలేసుకుంటాము. మళ్ళీ తర్వాత ఇంకొకరు సరే ఇంకా మళ్ళీ సెర్చ్ చేస్తూ ఉంటాము. వాళ్ళు ఇంకొకరు ఉంటారు, మనం ప్రొఫైల్ సబ్మిట్ చేస్తాము. వాళ్ళు ఇంటర్వ్యూస్ ఫస్ట్ రౌండ్ పెట్టిస్తారు వెండర్తో ఫస్ట్ రౌండ్ పెట్టించి ఓకే క్లయింట్కి సబ్మిట్ చేసాము, వాళ్ళు ఓకే అన్న తర్వాత మీ ప్రొఫైల్ని అని చెప్తారు. సరే వాళ్ళు క్లయింట్ దాకా వెళ్ళింది కదా, వాళ్ళకి ఇంటర్వ్యూ పెట్టిస్తారు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాము. తీరా చూస్తే ఎన్ని మంత్స్ వెయిట్ చేసినా వాళ్ళేం రెస్పాన్స్ ఉండదు. మనమే కాల్ చేసి అంటే ఏమన్నారు, క్లయింట్ నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా అని అంటే ఇంకా రాలేదు అని చెప్తారు. అసలు సబ్మిట్ చేశారా అంటే ఇంకేం రెస్పాన్స్ ఉండదు, కాల్ కట్ చేసేస్తారు. అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి అట్లా చెప్పారా, లేకపోతే లేక చెప్పారా, మన ప్రొఫైల్ నచ్చలేదా అని ఏమీ అర్థం కాదు. కాల్ కట్ చేస్తారు. మళ్ళీ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు. మళ్ళీ ఇంకొకరు ఎట్లా ఉంటుందంటే జాబ్ మన ప్రొఫైల్ సబ్మిట్ చేస్తాము, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండదు. ఇప్పుడు మార్కెటింగ్ చేస్తుంటారు కదా I-140 కోసము, వాళ్ళ ప్రొఫైల్స్ ఉంటాయి. వాళ్ళు వరకు ఫేక్ మార్కెటింగ్ కాబట్టి వాళ్ళు ఇంకా ఏం పట్టించుకోరు. అలా ఉంటాయి కొన్ని, అవి జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు అంటే మనం ప్రొఫైల్ సబ్మిట్ చేసి హోప్స్ పెట్టుకుంటా మాత్రం అసలు అయితే ఉండొద్దు. మనం ప్రొఫైల్ సబ్మిట్ చేసి వదిలేయాలి. వాళ్ళు క్లయింట్ రౌండ్ పెట్టించి, మనం క్లయింట్ రౌండ్ ఈరోజు అటెండ్ అవుతాం కదా, అటెండ్ అయిన తర్వాత మాత్రమే అది ఒరిజినల్గా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అనుకోవాలి, లేకపోతే లేదని అనుకోవడమే మంచిది. ఎందుకంటే మనము హోప్స్ పెట్టుకొని తీరా అసలు క్లయింట్ రౌండ్ రాకపోతే మన మీద మనకి హోప్స్ పోతూ ఉంటాయి. మన ప్రొఫైలే బాగాలేదేమో, మనం జాబ్ మార్కెట్లో ఇంకా ఫిట్ అవ్వలేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ వేరే జాబ్స్ ఎత్తుక్కోవాలన్నా మనకు అదే మైండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది. ఇన్ని సబ్మిట్ చేసామే, ఒక్కరు కాల్ చేయట్లేదు అని అది మైండ్ సెట్ అలా పడిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రొఫైల్ సబ్మిట్ చేసే ముందు. అది ఫేకా కాదా అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు చాలా వరకు జాబ్ మార్కెట్లో ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం అడిగి ప్రొఫైల్ సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరికొకరు ఉంటారు కదా మార్కెట్లోను, ఆ కంపెనీ తరపున జాబ్ చేసే వాళ్ళు, ఆ వెండర్ తరపున జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని
కన్సల్ట్ అయిన తర్వాత ప్రొఫైల్ సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు కాల్ రాగానే ప్రొఫైల్ సబ్మిట్ చేసి దాని మీద అయితే అసలు హోప్స్ పెట్టుకోవద్దు. అలా ఉంటాయి. మళ్ళీ ఈ మార్కెట్ అంతా వద్దు, తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్దాము, తెలిసిన వాళ్ళ ద్వారానే జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేద్దాము అని చెప్పి ఫ్రెండ్స్ ద్వారా వేరే కంపెనీకి ప్రొఫైల్ సబ్మిట్ చేపిస్తాము. వాళ్ళు ఓకే అని చెప్పి ప్రొఫైల్ సబ్మిట్ చేసి అంతా ఓకే, కానీ మీ ఎంప్లాయర్ ద్వారా మేము జాబ్ అంటే మీ ఎంప్లాయర్ ద్వారా చేయలేము, మధ్యలో ఎవరైనా వెండాన్ని పెట్టుకోండి అని చెప్తారు. ఒక ఎంప్లాయర్కి ఆ రెజ్యూమేనే ఆ వెండర్కి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసి మీకు ఈ కంపెనీతో చేయడానికి ఓకేనా కాదా అని చెప్పి చెప్పండి. ఓకే అంటే ఇంటర్వ్యూ పెట్టిద్దాము అని చెప్పి చెప్తారు వాళ్ళు, మేనేజర్ వాళ్ళు. అంతా అయిపోయింది. మధ్యలో వెండర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు త్వరగా అంటే ఓకేనా కాదా అని త్వరగా చెప్తే వాళ్ళకి హోప్స్ ఉండవు. వాళ్ళేం అలా చెప్పరు, మంత్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. తీరా చూస్తే ఆ ప్రొఫైల్ అంటే ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోతుంది. అక్కడ హోప్స్ పెట్టుకుంటాం, అయ్యో తెలిసిన ద్వారా రెజ్యూమే సబ్మిట్ చేసాము, క్లయింట్కి రౌండ్ పెట్టిస్తామన్నారు, మధ్యలో వెండర్ ద్వారా జాబ్ పోయింది అన్న ఆ బాధ ఉంటుంది. అది ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ పెయిన్. ఎందుకంటే తెలుసు ఆ రిక్వైర్మెంట్ మనకు ఉంది, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మనకి ఓకే అయితే మనకి జాబ్ వస్తుంది అని మనకి తెలుసు. కానీ మధ్యలో ఈ వెండర్స్ వీళ్ళందరి ద్వారా జాబ్ పోయింది, అది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోయామే అని బాధ ఉంటుంది. ఒకవేళ అంతా ఓకే అయ్యుండి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మనకి జాబ్ రాకపోతే సరేలే ఇంటర్వ్యూ మనం సరిగా చేయలేదని అనిపిస్తుంది. తీరా ఇంటర్వ్యూ పెట్టిస్తారు, జాబ్ వచ్చే సిచ్యువేషన్లో ఉంది అని తెలిసి కూడా మనకి ఇలా జరిగితే కొంచెం ఇంకా డిప్రెసింగ్గా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా సిచ్యువేషన్ ఏమంటే ఇప్పుడు కంపెనీల తరపున వాళ్ళే ఇంటర్వ్యూ పెట్టిస్తాము, కాకపోతే ఇంత షేర్ ఇవ్వండి మీకు వచ్చిన దాంట్లో. షేర్ అంటే అట్లా కాదు, ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి మీ ఫస్ట్ మంత్ శాలరీలో, సెకండ్ మంత్ ఈ 2 months శాలరీలో, ఇన్ని మంత్స్కి షేర్ అనేది ఇవ్వండి, మేము మీ ప్రొఫైల్ని మేమే సబ్మిట్ చేస్తాము అని చెప్పి ఇలా థర్డ్ పార్టీస్ ఉంటాయి. కన్సల్టెన్సీస్ తరపున థర్డ్ పార్టీస్ ఉంటాయి, అంటే కన్సల్టెన్సీ తరపున ఏం కాదు, ఇలా థర్డ్ పార్టీస్ ఉంటాయి. వాళ్ళ ద్వారా ప్రొఫైల్ సబ్మిట్ చేసి అంతా ఓకే అయిన తర్వాత వాళ్ళకి ఇంత షేర్ అనేది ఇవ్వాలి. అలా కూడా ఉంది ఇప్పుడు జాబ్ సిచ్యువేషన్. ఇంకా అలాగే ప్రెజెంట్ జాబ్ మార్కెట్లో మాస్టర్స్ అయిపోయి ఎంటర్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, రెసిడెంట్ రాకముందు ఎలా ఉండేదంటే ఇప్పుడు కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి, అంటే మాస్టర్స్ అయిపోయి కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి జాబ్ కోసము ఓపీటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కన్సల్టెన్సీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫుడ్, షెల్టర్ అంతా. అప్పుడు కొంచెం జాబ్ వచ్చిన దాకా వాళ్ళు షెల్టర్, ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దానికి డోకా ఉండదు. కొంచెం మా జాబ్ మార్కెట్ చేసుకోవడానికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఫుడ్ షెల్టర్ ఉంటుంది, అదే మెయిన్ కదా. ఆ రెండు ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి కొంచెం జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాళ్ళేం ప్రొవైడ్ చేయరు, మొత్తం మనమే చూసుకోవాలి. జాబ్ ఉండదు, మనీ ఉండదు, అసలు జాబ్ మార్కెట్లో రిక్వైర్మెంట్ లేవు. బయటకు వచ్చేసాము కాలేజీల నుంచి. కాలేజీలో ఉంటే ఏదో ఒక పార్ట్ టైం అనో ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేవాళ్ళం కాలేజీల్లో. కానీ ఇప్పుడు జాబ్ మార్కెట్లో ఎంటర్ అయ్యాము, జాబ్స్ లేవు. ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు షెల్టరు, ఫుడ్ అవేం ప్రొవైడ్ చేయటం లేదు. అసలు కన్సల్టెన్సీలో జాయిన్ చేసుకోవట్లేదు. మెయిన్ జాబ్ సర్చ్ చేసుకోవడానికి మనంతటా మనమే చేసుకోవాలి అని కొంచెం అట్లా ఉంది ఇప్పుడు మాస్టర్స్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి. అయితే ఇప్పుడు 3 years ఓపీటీ అయిపోతుంది, జాబ్ లేదు, H1 వేసుకోవాలి, H1 స్పాన్సర్ చేసే వాళ్ళు కావాలి, జాబ్ సర్చ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ H1 స్పాన్సర్ చేసే వాళ్ళు దొరుకుతారు, జాబ్ ఉంది, మొత్తం అంతా బాగుంది, అంతా సెటిల్ అయిపోయాము అనుకుంటాము. తీరా చూస్తే వాళ్ళు శాలరీస్ ఇవ్వరు, మంత్స్ శాలరీస్ హోల్డ్ చేసుకుంటారు, ఇవ్వరు. అదేంటంటే పైనుంచి పేమెంట్ రాలేదు అంటారు. అంటే అందరికీ వాళ్ళ లేదు, కొంతమంది 1 జాబ్ కాదు 2 jobs చేసుకునే వాళ్ళు ఉన్నారు, 3 jobs చేసుకునే వాళ్ళు ఉన్నారు,
మార్కెట్లో. ఇంకా వాళ్ళ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదులేండి. వాళ్ళు 2 జాబ్స్ 3 జాబ్స్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళు వేరు. అసలు జాబ్ లేని వాళ్ళు ఏంటంటే అయ్యో నాకు అసలు జాబ్ దొరికితే బాగుండు, ఎంత తక్కువైనా పర్లేదు, ప్రజెంట్ అసలు పోతుంది, ఎంతో కొంత జాబ్ దొరికితే బాగుండు, H1 అన్నా ఉంటుంది, ఇక్కడ ఉండగలను అనుకుంటున్నారు కొంతమంది ఏమో 2 జాబ్స్ 3 జాబ్స్ చేసుకునే వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. నాకు తెలిసినంత వరకే అంతా షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. ఇప్పుడు గ్రేస్ పీరియడ్ 60 డేస్ నుంచి 180 డేస్ 90 డేస్ చేంజ్ చేశారు అంటున్నారు. అది ఇంకా అప్రూవ్ అయిందో లేదో తెలీదు. అది కొంచెం అప్రూవ్ అయితే ఇలా జాబ్ మార్కెట్లో ఇట్లా ఉన్నప్పుడు కొంచెం అంటే H1 60 డేస్ అంటే 60 డేస్లో ఈ టైంలో 2 monthsలో జాబ్ రావడం అంటే చాలా కష్టము. కాబట్టి కొంచెం గ్రేస్ పీరియడ్ పెరిగింది అంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది జాబ్ సర్చ్ చేసుకోవడానికి. మెయిన్గా నేనేం చెప్పాలనుకున్నానంటే మీరు ఇప్పుడు జాబ్ సర్చ్ చేసేటప్పుడు దేని మీదే ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. క్లయింట్ రౌండ్ అంతా కంప్లీట్ అయిపోయి ఓకే అయ్యింది అన్నంత వరకు ఏం హోప్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే అలా హోప్స్ పెట్టుకున్నామంటే కొంచెం మన మీదే మనకే ఫీలింగ్ వచ్చేస్తుంది, అయ్యో మన ప్రొఫైలే బాగాలేదా అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అది అలా మాత్రం హోప్స్ పెట్టుకోవద్దు. క్లయింట్ రౌండ్ అయిపోయి మీకు జాబ్ అయిపోయి అంతా ఓకే మీకు జాబ్ డేట్ ఇస్తాము అని చెప్పేంత వరకు హోప్స్ పెట్టుకోవద్దు అని చెప్దామని ఈ వీడియో చేశాను. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.